ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలోని ప్రజలకు నేను అండగా ఉంటా, ప్రక్షాళన చేస్తా, ప్రశ్నిస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి ఆయన్ను కూడా అడుగుతున్నాం. మరి ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా పాలన అందిస్తూ అనుభవజ్ఞుడని చెప్పేసి హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఈ దారుణాలు దౌర్జన్యాలపైన చూచి చూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఇదంతా ఒక కూటమి ప్రభుత్వంలో ఈ దళిత గిరిజన మహిళలకే కాదు అనేక మందికి వివిధ రకాలుగా వేధింపులు ఇబ్బందులు గురవుతున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ విధానము వీళ్ళ పాలనలో మార్పు రావాలి. దళిత గిరిజనులకు మహిళలకు విద్యార్థినులకు అందరికీ రక్షణ కల్పించే బాధ్యతగా వీళ్ళు ముందుకు రాని పక్షంలో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. వీరికి తగిన విధంగా బుద్ధి చెప్పే పద్ధతుల్లో